రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలను జారీ చేసింది అనే అంశాలను మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అందిస్తారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఉత్తర తెలంగాణ మొత్తం తడిసి ముద్దైందని కూడా చెప్పుకోవచ్చు. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 18 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలను జారీ చేసింది అనే అంశాలను కనుక పరిశీలించినట్టయితే ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్తో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఈ అతి భారీ వర్షం కురిసే జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఇక్కడ 12 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టయితే తెలిపింది. ఇక కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. ఇక్కడ 7 నుంచి 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం తెలిపింది. ఇక గ్రీన్ కలర్లో ఉన్నటువంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు అప్పుడప్పుడు గట్టి జల్లులు పడే అవకాశం తెలిపింది. ఇక్కడ 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే తెలిపింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం తెలిపింది. ఈ అతి భారీ వర్షం కురిసే ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నైతే తెలిపింది. ఈ జిల్లాల్లో ఏదైతే ఆరెంజ్ హెచ్చరికలు ఉన్నటువంటి జిల్లాల్లో ఎక్కువగా వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాన్సూన్ టీమ్స్ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో ఉన్నటువంటి వర్షాలు కురుస్తాయి కాబట్టి పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున అటు రైతాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మాన్సూన్ సీజన్ టీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు కానీ లోతట్టు ప్రాంతాల దగ్గరికి వెళ్ళి ఏదైతే ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా సురక్షితంగా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి చెబుతూ ప్రభుత్వం కూడా అధికారులను ఆదేశించింది. ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇప్పటికే నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇవాళ రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో నెలకొన్నటువంటి 33% లోటు ఏదైతే ఉందో అది 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో దాని లోటు అనేది 27% తగ్గిందైతే వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా నిన్న ఇవాళ కనుక గణాంకాలను కనుక పరిశీలించిన తర్వాత ఈ లోటు మరింత తగ్గే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. అత్యధికంగా నిన్న ఉదయం 8 గంటల నుంచి చూసుకుంటే ఇవాళ 8 గంటల వరకు కూడా అత్యధికంగా జగిత్యాలలో వర్షపాతం అత్యధికంగా నమోదైంది. అయితే ఇవాళ ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వర్షపాతం కనుక పరిశీలించినైతే ములుగు జిల్లా వాజేర్లో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక మంచిర్యాల జిల్లా జైపూర్లో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. జయశంకర్, భూపాలపల్లిలో 7.5 సెంటీమీటర్లు, మంచిర్యాలలో 7.3 సెంటీమీటర్లు, ములుగు తాడుబాయిలో 7 సెంటీమీటర్ల మేర వర్షపాతం అయితే 12 గంటల వరకు నమోదైన పరిస్థితి. ఇక ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున మరింత వర్షపాతం పెరిగి లోటు అనేది తగ్గే అవకాశం అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.